ఈ మధ్యకాలంలో మన ఎడ్యుకేషన్ వ్యవస్థ కొంచెం కుంటుపడటానికి మేధావర్గ అభిప్రాయం ఏంటంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కొంతవరకు దోహదపడిందేమో అని పరిశోధన చేయడం జరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాగా అని ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా బయోమెట్రిక్స్ అనే ఒక విధానం, అంటే అటెండెన్స్, స్టూడెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ అటెండెన్స్ను మెస్సతోటి ఆ రెండింటినీ ఎగ్జామినేషన్ తోటి ఈ మూడింటిని కలిపి స్కాలర్షిప్తో అనుసంధానం చేస్తే ఎలా ఉంది అని ఆలోచిస్తుంది. ఎందుచేతంటే ఈ మధ్యకాలంలో దగ్గర 100 ఇంజనీరింగ్ కాలేజీల్లో 0 అడ్మిషన్స్. 100 ఇంజనీరింగ్ కాలేజీల్లో అసలు ఎవరు జాయిన్ కావట్లేదు. ఎందువల్ల ఈ కాలేజీలు ఎందుకు పుట్టుకొచ్చాయి, ఎందుకు అవి నశించిపోతున్నాయని ఆలోచిస్తుంటే ఒక విధమైనటువంటి పరిశోధనాంశం ఏంటంటే స్కాలర్షిప్ లింక్డ్ ఎడ్యుకేషన్ అన్నది కూడా చిన్న అభిప్రాయం ఉంది. దాని మీద దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే బయోమెట్రిక్స్ విధానం, అంటే అది ఫింగర్ ప్రింట్, ఐరిస్ అన్నది ఇంకా సర్దన బట్టి జరుగుతుంది. ఆ బయోమెట్రిక్ విధానంతో విద్యార్థులను అనుసంధానం చేయబోతున్నాం. అలాంటి చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని పేరెంట్ అయినటువంటి మీకు, ఉపాధ్యాయులు అయినటువంటి మీకు కూడా SMS ద్వారా ఇవ్వాలి ఎవ్రీడే అన్నది కూడా ఆలోచన జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే అటెండెన్స్ లింకేజ్ లేనందువలన, క్లాస్ రూమ్ టీచింగ్ లేనందువలన, లేదా ఆన్లైన్ కోర్సెస్లో అనుభవం లేనందువలన మన విద్యార్థులు అంతగా రాణించట్లేదేమో అని ఈ మధ్యకాలంలో నేషనల్ బోర్డ్ స్టడీ చేసి చెప్పారు. ప్రత్యేకించి టెక్నాలజీకి వచ్చేటప్పటికి నాట్ మోర్ దాన్ 15% ఆర్ ఎంప్లాయబుల్ అని అంటున్నారు. యాజ్ ఇఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్. అది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అలాంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది.